హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే కదా. 2 నెలల తర్వాత వైసీపీని ఇంకా పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న బీద మస్తాన్ రావు అండ్ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసి అంటే తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండలిలో పోతుల సునీత వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆమె హోదాలో ఉన్న తరుణంలో ఆమె కూడా పార్టీకి రిజైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం వైసీపీకి అంటిముట్టినట్టుగా ఉంటుంది. బాలకృష్ణతో మంతనాలు జరుపుతూ ఉంది. ఆమె కూడా టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉందన్న చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో అసలు కూటమికి ముఖ్యంగా చంద్రబాబు గారికి ఈ కకుర్తి దేనికి? ఎందుకంటే ప్రస్తుతానికి రాజ్యసభలో తమకు బలం లేకపోయినా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉంది. మొన్న జరిగిన ఎన్నికలతో రాజ్యసభ ఎన్నికలతో ఖాళీ అయిన స్థానాలకు మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, దాంతో మొత్తం కొట్టేసారు బీజేపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కావాల్సినంత బలం ఉంది. ఇట్లాంటి తరుణంలో ఈ రాజ్యసభ ఎంపీలను తీసుకొని వీళ్ళు సాధించేది ఏంది అన్నది ఇప్పుడు చర్చ. ఒకసారి మనం చూసినట్టయితే మొత్తం మొన్నటి ఎన్నికల్లో 164 స్థానాలు, టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, కలిపి 164 స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెయిన్ చేశారు. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే విడతల వారీగా 2026లో 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. తర్వాత 2028లో మరొక 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. 2030 నాటికి మరొక 3 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అంటే వచ్చే ఎన్నికల వరకు కూడా వీళ్ళందరినీ ఫిలప్ చేసుకునే వెసులుబాటు అంటే వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా దక్కే అవకాశం లేని పరిస్థితుల్లో ఈ కకుర్తి దేనికి? టీడీపీకి కానీ బీజేపీకి కానీ జనసేనకి కానీ ఈ కూటమి పార్టీలకు ఈ కకుర్తి దేనికి అన్నది ఇప్పుడు ఆలోచించాలి. ఒకవైపు అమరావతిని ఎత్తుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ముందుగా వాటి సంగతి చూడకుండా ఈ రాజకీయ కొనుగోళ్ల సంగతి ఎవరికి అవసరం? దీనికోసం చంద్రబాబు గారు ఏకంగా 770 కోట్ల రూపాయల ఫండును ఏర్పాటు చేసి బేరసారాలు సాగిస్తున్నారని చెప్పి బయట ఏం చెప్తున్నది కాదు, టీడీపీ ఛానళ్ళు టీడీపీ సోషల్ మీడియాలోనే వస్తున్న కథనాలు. ఒకవైపు రాష్ట్రం దివాలా తీసిందని మీరే మాట్లాడతారు, ఖజానా ఖాళీ అయింది, అసలు సంక్షేమాన్ని అమలు చేయాలంటే భయం వేస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారు. మరి ఈ రాజకీయ కొనుగోళ్ళకేమో ఇన్ని 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారు? అంటే పార్టీ పటిష్టంగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలి. వీక్ చేయాలనుకుంటే అయిపోతుందా? ఇదే చంద్రబాబు నాయుడు పార్టీని అటు బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే గత 5 ఏళ్లలో టోటల్గా అంటే నామరూపాలు లేకుండా చేసేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ మరి కాలేదే. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాల్సింది పోయి అంటే గత చరిత్ర చెప్పిన గుణపాఠాల నుంచి నేర్చుకోవాల్సింది పోయి ఈ కక్కుర్తి దేనికి అన్నది ఇప్పుడు జనం నుంచి వస్తున్న ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎంపీలందరినీ వదులుకున్నా వాళ్ళందరూ పార్టీ అంటే ఆయన ఆపితే మాత్రం వీళ్ళు ఆగుతారా? కానీ పోయినా ఏమవుతుంది? ఇట్లాగూ 2011లో పార్టీ పెట్టినప్పుడు 0 నుంచి మొదలైండు. 151 స్థానాలు అసెంబ్లీ, 21 స్థానాలు పార్లమెంటు గెలుచుకొని రికార్డు సృష్టించాడు సింగిల్గా సోలోగా పోయి. మరి అట్లాంటి వాడు మళ్ళా రీగైన్ కాలేడా? ఇదంతా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాల్పోసేందుకు ఎట్లాగూ ఇంకా సచిన పామును ఇంగింత చంపడం అని ఒక సామెత ఏదో ఉంటుంది కదా, అట్లా చేయడం తప్పిస్తే మీరు సాధించేది ఏంది అని ఒకసారి ఈ కథనం చూడండి. జగన్ పార్టీకి ఏమీ కాదు, జంపింగ్ల వెనుక చాలా రక్షణాత్మక ఎత్తుగడలు. అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక జగన్ పార్టీ ఉండదు, మాయమైపోయినట్టే. 2 ఎంపీలు రాజీనామాలు చేసేస్తున్నారు, ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయబోతోంది, ఎమ్మెల్సీ ఇంకా ఎంపీలు వెళ్ళిపోతారు, రోజా కూడా వదిలేసింది, చివరకు పార్టీలో ఎవరు మిగులుతారో తెలియదు, అసలు పార్టీ మనగడే పెద్ద ప్రశ్నార్థకం. ఇలా వార్తలు కనిపిస్తున్నాయి జోరుగా. ఏపీ తెలంగాణ అని మాత్రమే కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఇంతే అవకాశవాదం స్వార్థం మాత్రమే కాదు, గెలిచిన పార్టీ కక్ష సాధింపులకు పాల్పడకుండా క్యాంపు ఫిరాయించడం కూడా ఓ రాజకీయ ఎత్తుగడే. అయినంత మాత్రాన ఏ పార్టీ మాయమైపోదు. జగన్ ఓటమి నిజంగానే ఓ పరాభవం స్థాయి చేదు పరిణామమే. మరీ అంత తక్కువ సంఖ్యలో సీట్లు ఎవరు ఊహించలేదు. కానీ ఇంత తక్కువ చేదు స్థాయిలో పరిణామం అది జగన్ చేసిన మిస్టేక్ కాదు, ఈవీఎంల మిస్టేక్. అలాంటి రోజు మాట్లాడుకుంటుంది. తనకు ఏమాత్రం తక్కువగా తీసిపారేలేని ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్ బ్యాంకు ఇప్పటికీ ఉంది, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. బీజేపీ జనసేన టీడీపీ ఓట్ల కలయికతో పాటు జగన్ పాలన తాలూకు ఘోర వైఫల్యాలు, అపరిపక్వ పాలన తీరు కూడా చంద్రబాబుకు ఉపయోగపడింది. అసలు 0 నుంచి పోటీ చేసిన
ప్రతి చోట జనసేన గెలవడం అచ్చం జగన్ పట్ల జనంలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకకు తార్కాణం. అయినా సరే కొందరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన జగన్ పార్టీకి తక్షణ ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే జగన్ మొండి జగమొండి మళ్ళీ ఈ ప్రజలు తనను గద్దెరెక్కిస్తారనే బలమైన నమ్మకంతో ఇక జనంలోకి వెళ్తాడు. వదిలేసే క్యారెక్టర్ కాదు అది. నాయకులు అటు ఇటు జంప్ అవుతూనే ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు వరకు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి. అందుకని నాయకుల మొహాలు చూసి ఓట్లేసే రోజులు కావివి. ఓవరాల్గా పాలనా తీరుకు గీటురాయిగా తీసుకుంటున్నారు ఓటర్లు. అలాగని జగన్ మారతాడనుకోవడం ఓ భ్రమే. అస్సలు మారడు, జనం మారాల్సిందని ఈయన సెల్ఫ్ రాసుకున్నాడు. కానీ ఇందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయన్నమాట. జగన్ అనే వ్యక్తి మొండి జగమొండి అంత ఈజీగా వదిలే క్యారెక్టర్ అయితే కాదు. పైగా గత 2 సందర్భాల్లో మనం అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు కనుక గమనిస్తే ఓవరాల్గా అంటే ప్రభుత్వ కార్యక్రమాలను చూసి ఓటేసిండ్రు తప్ప ఎమ్మెల్యేల మొహాలు చూసి కాదు అన్నది 2 ఎన్నికలు రుచి చూపించిన అనమాట. ఇప్పటికే కూటమి వైఫల్యాలు ఈ 70 రోజుల్లో పాలనలో ఏ తీరుగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా కానీ చంద్రబాబు మళ్ళీ అంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలను లాగి 4 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఆయనకు దేవుడు రాసిన స్క్రిప్ట్ 23 స్థానాలు దక్కినాయి కదా. మరి ఇప్పుడు వీళ్ళందరినీ లాక్కెళ్ళిపోతే అవే స్థానాలకు పరిమితం అవుతారా అన్నది వచ్చే ఎన్నికల నాటికి తేలే అవకాశం ఉంది. వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.